బీసీలను తొక్కే కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్. ఓటర్ లిస్ట్ కంటే సర్వేలో బీసీల సంఖ్య ఎట్లా తగ్గుతుంది? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి అని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు బీసీ జనాభా, ఈరోజు రైతులు ఎవరు హ్యాపీగా లేరు, ఏ కులం హ్యాపీ లేదు తెలంగాణలో మీరు చేసిన మోసానికి. కానీ ఇలా బీసీలు అవమాన పరిచయం చేసింది కనుక ఈరోజు మాకు కావాల్సింది తమిళనాడు తరహా మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు కేంద్రానికి కాళ్ళు మొక్కుతారా, కొట్లాడతారా, ఎట్లా ఒప్పిస్తారో మీరు అన్న ప్రకారం. యాక్చువల్గా మాకు 52% కావాలి, కానీ మీరు అన్న ప్రకారం 42% అయినా సరే దాన్ని ఖచ్చితంగా వచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. ఏదో సాకు చూపి ఇగో మేము 42% మందికి టికెట్లు ఇస్తాం, లేదు 50% మందికి టికెట్లు ఇస్తాం, మీరు ఇచ్చుకోండి అంటే కాదు. చట్టబద్ధంగా 42% రిజర్వేషన్తో ఎలక్షన్లో పోవాలి. లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టే పరిస్థితి, ఒక్క సీటు కూడా గెలవకుండా చేసే పరిస్థితి ఇలా వస్తుంది ఖచ్చితంగా. చరిత్రహీనులు అవుతారు బీసీల అవమాన పరిస్థితి అనేది ఒకటే. ఏ ఒక్కటి తెలంగాణ ఒక్కటి కూడా బాగుపడతలేరు. ఈరోజు హాస్టల్లో చూస్తే బీసీ హాస్టల్లో చనిపోతున్న విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, కులవృత్తులు నాశనం అవుతూ ఉన్నాయి. కనుక మేము ఒకటే ఫైనల్గా చెప్తా ఉన్నాం, ఈరోజు రెండే అంశాలు కనుక మాకు క్లియర్గా ఎలక్షన్ కమిషన్ 3 కోట్ల దాదాపు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పి ఏ వెబ్సైట్లో పడ్డా వస్తుంది. మరి 3 కోట్ల 40 లక్షల మంది ఓటర్లు ఉంటే 3 కోట్ల 50 లక్షల మంది జనాభా ఎట్లా ఉంటారు మేము అడుగుతా ఉన్నాం. కానీ ఇంత జ్ఞానం లేదా? కనీసం చూసుకోరా? ఇంత అంటే ఏం చేస్తే నడుస్తుంది అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా తిరగబడతాం. మీరు సరి చేయకపోతే మిమ్మల్ని వెంటాడతాం. మీరు కరెక్ట్ చేయండి. ఏదో మాటలు చెప్పి బబ్బె పెట్టి మోసం చేయాలని చూస్తే ఖచ్చితంగా మేము ఊరుకోం. ప్రజల దగ్గర మేము వెళ్తాం, మా కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.